అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. వచ్చే ఎన్నికల్లో కోట్ల కుటుంబం ఈ జిల్లాలో ఎలాంటి పాత్ర పోషించబోతుంది? ఇప్పుడు పాత్ర ప్రజలు తెలుసు, కోట్ల వాళ్ళ గురించి అంతా తెలుసు. కాబట్టి వాళ్ళు ప్రజలు ఎప్పుడు కొన్నారు, ప్రజలు వాళ్ళకు న్యాయం, మేము వాళ్ళకి న్యాయం చేస్తాం, వాళ్ళు మాకు చేస్తున్న బాధలకి మేము మా పాత్ర, మా కుటుంబ పాత్ర ఉంటుంది. మా పాత్ర ఏమే అభివృద్ధి కోసం, రైతుల సంక్షేమం కోసం, రైతుల కష్టం పోరాడే కుటుంబం అది. ఏ పార్టీ కానీ ఇప్పుడు ప్రస్తుతం తెలియదు, అదే పెద్ద పోతున్నాం. ప్రజలకు నమ్మకం ఉంది. ప్రజలకు ఏమంటే వాళ్ళు డబ్బు మనిషి కాదు, వాళ్ళు ప్రజలు ఉండే మనుషులు ఎప్పుడు ప్రజలు ఉంటారు, వాళ్ళకు కుల మత బంధం లేదు, ఎప్పుడు వాళ్ళకి ఒక భావన ఏర్పడింది ఈరోజు. అందుకోసం మాకు ఎక్కడ పోయినా మాకు వందలాది మంది మాకు స్వాగతం పలుకుతారు. మా మనిషి ఆనందపడతారు. అరే వీళ్ళు మాలో అందరూ కలుస్తారు, కుల మతం ఎక్కడ మా సమస్య తెలుసుకుంటారు, గ్రామానికి వస్తారు. భావన ఏమవుతుంది, ఒక ముద్ర పడింది మాకు. ఇప్పుడు కొత్తగా దాదాపు 90-70 సంవత్సరాలు ప్రజలు మమ్మల్ని నమ్ముతారు మమ్మల్ని. కాబట్టి దాన్ని మేము వాళ్ళ నమ్మకాన్ని ఇంకా బలపరుస్తాం. వాళ్ళని మేము మీతో ఉంటాం, మీ కష్టం పాల్గొచ్చే ఒక ధైర్యం వాళ్ళకి ఇచ్చారు, మాకు కూడా ధైర్యం ఇస్తారు. అంటే ఆ నమ్మకం ప్రజల మీద నమ్మకం ఉంది, వాళ్ళ మీద నమ్మకం కానీ ఆ నమ్మకంతో ముందుకెళ్తాం. ఈరోజు ఎక్కడ పోయి కానీ మమ్మల్ని పెరుగుతూ ఆదిస్తారు, మేము కూడా ఆదిస్తాం. ఆ వాల్యూ మాకు ఇది, ఆ విలువ మాకు ఇది. అదే విలువ వాళ్ళకి ఇస్తున్నాం. మా కుల మత విలువ అందరూ కలుస్తాం, అందరూ పోతాం. కాబట్టి ఈరోజు ప్రజలు మా కుటుంబం కొడతారు. అందుకని చేసే అభివృద్ధి గారికి చేసాం మేము. ఏదో పెద్ద మా తండ్రి గారు కానీ మేము అభివృద్ధి చాలా చేసాం. ఈరోజు కరీంనగర్ నగరం మాట్లాడితే నగరంలో నుండి ఇది కార్యక్రమం చేశాను. రైల్వే రోజు కోట తీసుకొచ్చాను, తర్వాత టైల్స్ తీసుకొచ్చాను, తర్వాత గోచ్ ఫ్యాక్టరీ తీసుకొచ్చాను, ఆర్డీబుల్ మన ఆర్ఓస్ కట్టాను. ఎందుకు కట్టాము, ఎందుకు చేసాం? మంచి బస్సులు ట్రైన్ వల్ల ఎంత ఆనందపడతారు. ఎన్ని ట్రైన్స్ వచ్చాము, దాదాపు 46 ట్రైన్స్ పైన పోతాయి. నేను రైల్వే అవుతాము చాలా కార్యక్రమం చేశాను, డబ్బులింగ్ కంప్లీట్ చేశాం. మన స్టేషన్ రైల్వే స్టేషన్ ఎలా ఉంది, ఎలా అవుతామో మంచి కార్యక్రమం. అంటే మాకు ప్రజల గురించి, ఈ ప్రాంతం గురించి ఏం చేయాలి, సిటీ ఇది కర్నూలు సిటీ మున్సిపాలిటీ దాన్ని సిటీ మార్చాము, బెనిఫిట్ ఇచ్చాము, డబ్బులు వస్తాయి. మున్సిపాలిటీ బాగుందంటే డబ్బులు వస్తున్నాయి, సిటీ కాబట్టి సపరేట్ ఫండ్స్ వస్తాయి. అని దూరదృష్టి చేశాము. అది కొన్ని వందల కోట్లు వస్తాయి, ఎక్కడ వస్తున్నాయి, సిటీ కన్వర్ట్ చేసాం. సిటీకి టౌన్కి డిఫరెన్స్ ఉంటుంది, మార్చకంటే కొన్ని వందల కోట్లు వస్తాయి. ఈరోజు మున్సిపాలిటీ డబ్బులు వస్తుంటే సిటీ కన్వర్ట్ చేసాం మేము. ఆ స్టేటస్ వచ్చింది, డబ్బులు వస్తుంది. అది విజన్, తెలుసుకోవాలి విజన్. విజయవాస్తవం చేశాను మున్సిపల్ కార్పొరేషన్, నేను సిటీ మార్చాను, ట్రైన్ తీసుకొచ్చాను, తుంగభద్ర అందరూ తీసుకొచ్చాను. ఎంత సంతోషపడి ప్రజలు అన్ని కార్పొరేట్ చేస్తాం. అది చేయాల్సి మన బాధ్యత, అది మన రెస్పాన్సిబిలిటీ. ఒకరి కోసం, ఒకరి మెప్పు కోసం కాదు, మన బాధ్యత. మన పాత్ర ఏ ఇబ్బందులు ఏమున్నాయి, ఇది చేస్తే ఇబ్బందులు పోతాయి. ప్రజల దగ్గర మనకు పొద్దుంటే హైదరాబాద్ ప్రజలు పొద్దున్నే సపరేటే కానీ సంబంధాలు హైదరాబాద్తో ఉన్నాయి. వ్యాపారస్తులు కానివ్వండి, షాపింగ్ కానీ మొత్తం హైదరాబాద్కి వస్తారు. కానీ ఎంతమంది కార్లో పోతారు, ఎంతమంది ట్రైన్లో పోతారు, ఎంత ఆర్థిక పరిస్థితి ఎలా ఉంది, ట్రైన్ తెచ్చి ₹2 పోయిస్తుంది. కోట్ల సూర్య సెంట్రల్ రాజకీయాలనే బాగా ఇష్టపడతారు. ఈసారి వచ్చే ఎన్నికల్లో ఎక్కడి నుంచి పోటీ చేయబోతున్నారు? ఇది నేషనల్ పాలిటిక్స్ వేరే, నేషనల్ పార్టీ సిద్ధాంతాలు వేరే, రీజనల్ పార్టీ సిద్ధాంతం వేరే. ఇందులో మన ఇష్టాలు పక్కబెట్టి పార్టీ ఆదేశాలు పోటీ చేసి వస్తుంది. నేషనల్ పార్టీ అయితే మనకు విజన్ ఉంటుంది. నేషనల్ పార్టీ ముందుంటే కాంగ్రెస్ పార్టీ కాబట్టి ఒక విజన్ ఉంటుంది, దాంట్లో పోతాం. ఇక్కడ రీజనల్ పార్టీస్ కాబట్టి ఏ రీజనల్ పార్టీస్లో మన స్వచ్ఛత ఉండదు. హైకమాండ్ వాళ్ళు చెప్పినట్టు నాకు స్వచ్ఛ వస్తుంది. కానీ ఇబ్బంది ఉంటాయి మనం ఎదుర్కోవాలి. రీజనల్ పార్టీస్లో దాన్ని అదే దగ్గర ఒక దాని వాళ్ళ పద్ధతి అలా ఉంటుంది. మనం కంపేర్ చేసుకోలేము. నేషనల్ పార్టీ రీజనల్ పార్టీ. కానీ రీజనల్ పార్టీ డిఫరెంట్గా వాళ్ళ మాట ఒప్పుకోవాలి. వాళ్ళు పోటీ చేయాలి, అయితే వద్దు, అయితే పరాచడం పోటీ చేయాలి. కానీ వీళ్ళ వాళ్ళు ట్రాక్ చేయరు. నన్ను కరుణిసిపోయి ఎక్కడ పడడం వల్ల కాదు. అది ఇప్పుడు ఎక్కడ కానీ కరుణలో మన పర్సనాలిటీ పోతుంది. ఇవన్నీ కూడా వాళ్ళు అట్ట కాదు, వాళ్ళ పర్సనాలిటీ మా బొమ్మంది కలిసి ఉద్దేశం పోతుంది. మేము అట్ట కాదు. తెలుగుదేశం పార్టీ కూడా స్టడీ చేసి, అంటే జిల్లాలో ఎక్కడ కానీ ఎవరు పెడితే బాగుంటే కాలేజీ పోతారు. అంతా గుడ్డికి పోవట్లేదు. కాబట్టి అంటే ఈ మధ్య కొంత ఈ వారం 10 రోజుల నుంచి కోట్ల సూర్య డోన్ నుంచి పోటీ చేయబోతున్నారు, ఆ కార్యకర్తలు వచ్చి కూడా కంగ్రాట్స్ చెప్తున్నారు అనేటువంటి ఒక చర్చ సాగుతుంది. అది ఇంకా ఊగానాలే. మరి ఇప్పుడు పేపర్ రాస్తారు, పేపర్ పెట్టిపోతున్నప్పుడు వచ్చి నేను ప్రెస్ పెట్టి డోన్ పోటీ చేస్తాను లేదు, హైకమాండ్ చెప్పలేదు. వాళ్ళు ఊగానాలు ప్రకాష్ రెడ్డి డోన్కి వస్తున్నాడు చెప్పుకుని తప్పించి. ఎందుకంటే ఇంకా క్లియర్ రాలే మనకి గ్యారెంటీగా. ప్రజలు కొన్ని మెయిన్ పేపర్స్ రాస్తారు, ప్రకాష్ రెడ్డి డోన్ పోటీ చేస్తున్నాడు, ప్రకాష్ రెడ్డి వచ్చింది. అది మీడియా స్ప్రెడింగ్. మీ అధిష్టానం కోట జయసూర్యప్రకాష్ రెడ్డి డోన్ నుంచే పోటీ చేయమని ఆదేశిస్తే
డెఫినెట్గా ఎంపీ పోటీ చేస్తారు, లేదా ఎక్కడ విత్ నా లిమిట్స్లో. డోన్ కూడా నా ప్రాంతమే, డోన్ ఎంపీగా ఉన్నాను. డోన్ మా తండ్రి డోన్, మా చిన్నాన్న గారు కానీ మేమంతా మాకు ఆ సంబంధాలు ఉన్నాయి దాంట్లో. కాబట్టి ఎక్కడ పోటీ నా కర్నూలు పార్లమెంట్ ఎక్కడ పోటీ చేస్తారు, నా ఓల్డ్ పార్లమెంట్లో. డోన్ కూడా మాది, డోన్ మాది కాబట్టి అది కర్నూలు పార్లమెంట్లో ఓల్డ్ పార్లమెంట్ ఎక్కడ పోటీ చేస్తారు. ఓల్డ్ పార్లమెంట్లో, జిల్లా కాదు, ఓల్డ్ పార్లమెంట్లో ఓల్డ్ కర్నూలు పార్లమెంట్లో ఎక్కడ పోటీ చేస్తారు, పక్క జిల్లా పోటీ చేయాలి. అంటే నాకు డోన్ మాది కాబట్టి పోటీ చేస్తాను అది కాబట్టి. అది కూడా మరి ఎక్కడున్నా ఇట్ వాజ్ పార్ట్ ఆఫ్ కర్నూలు, మా సంబంధం లేదు. కర్నూలు పార్లమెంట్లో ఉన్న పాత 7 నియోజకవర్గాలు ఎక్కడి నుంచైనా పొడికి సిద్ధం, పోటీ చేద్దాం. ఎక్కడి నుంచైనా. ఎక్కడ సార్ మొదలు మా సంబంధం అనేక సంబంధమే. నందగడ్డ పోతే వాళ్ళకి అవసరం లేదు, నా పర్మనెంట్ కాబట్టి. 72 సంవత్సరాలు మాకు సంబంధం ఉన్నాయి. పెద్ద నగరికి వెళ్ళి ఎమ్మెల్యే గెలిచాడు, ముఖ్యమంత్రి అయ్యాడు, పాయింట్ పెట్టాడు, ఇవన్నీ పర్మనెంట్ కాబట్టి అప్పుడు డెఫినెట్గా నా పర్మనెంట్ బదులు పోటీ చేస్తాను. నేను పక్క జిల్లాపై అంటే పక్క కోయిలకుంట పనగలపై పరిస్థితి నాకు లేదు. నా ఓల్డ్ పార్లమెంట్లో పోటీ చేస్తాను. రోజు కూడా పార్ట్ ఆఫ్ ఓల్డ్ పార్లమెంట్. మా కుటుంబాల్లో దాదాపు దగ్గరగా 10 times నేను పార్లమెంట్గా ఉన్నాను, పెద్ద ఎమ్మెల్యేగా ఉన్నాడు. కాబట్టి సంబంధం మాకున్నాయి. ఆ సంబంధం ప్రజలు కూడా రెడీగా ఉన్నారు మనం ఒప్పుకోవడానికి. అదే పక్క పోతే నాకు అవసరం లేదు, పక్క జిల్లా అంటే పక్క నంద్యాల కానీ రాత్రి పడి నేను పోటీ చేసే పరిస్థితులు. డోలో సంబంధం ఉన్నాయి కాబట్టి ఆ సంబంధాల వల్ల మాకు హక్కు ఉంది. మేము కార్యక్రమం చేసి అభివృద్ధి కార్యక్రమం చేసామంటే మేము దానికి పోయి మేము పోటీ చేస్తామంటే ప్రజలు మమ్మల్ని ప్రశ్నించారు. గతంలో చేశారు కాబట్టి మనం సాగనిస్తారు, స్వాగతం ఇస్తారు. అంటే హక్కు నాకుంది, డోన్ మీద హక్కు నాకుంది. నా పార్లమెంట్ కాబట్టి ఇది పార్లమెంట్. ఇప్పుడు చూడు చేశారు మీరు మాట కానీ, బట్ ఇప్పటికీ ప్రేమ అభిమానం మా మీద ఉన్నారు. ఇప్పటికీ ఈ సంబంధం చాలా పాత సంబంధం, 70 సంవత్సరాలు సంబంధం ఉన్నాయి. అంతగా విడిపోలే మా కుటుంబం ఆ ప్రజలకు. అంటే కోట డోన్ ఎప్పుడు ఆ కోటగా బీటలు వారింది, నేను అభివృద్ధి చేశా, ప్రతి ఊరు రోడ్లు వేసా అని మంత్రి చాలా ధీమాతో చెప్పేటవారు. ఢీ కొట్టగలరా? అభివృద్ధి ఎక్కడ జరిగింది అడుగుతున్నాను. అభివృద్ధి ఎక్కడ జరిగింది? రోడ్లు వేస్తే అభివృద్ధి అయిందా? అటప్పుడు రోడ్ల మాట్లాడుకుంటే నేను ఎంపీగా చేస్తున్నప్పుడు కొన్ని వందల కార్యక్రమం, కొన్ని లక్షల కోట్లు కొన్ని వేల కోట్లు ఖర్చు పెట్టి ఈరోజు రోడ్డు నీళ్ళు తాగుతున్నాయంటే నేను స్వాత ఎంపీ ఉన్నప్పుడు, ఎమ్మెల్యే ఉన్నప్పుడు, నేను ఎంపీ ఉన్నప్పుడు 75 కోట్లు తీసుకొచ్చాము. అంతా రోడ్డు నీళ్ళు తాగే పరిస్థితి లేదు. జీడీపీని తీసుకొచ్చాం, 50 కోట్లు పెట్టి జీడీపీని తీసుకొచ్చాం. ఈరోజు అది నీళ్ళు తప్పించి నీళ్ళు లేవు కూడా. ఇల్లు ఎన్ని నీళ్ళు కట్టాం. నేను హైవేలో పోతే విజయభాస్కర్ నగర్, వైఎస్ రాజశేఖర్ నగర్, తర్వాత రకరకాల ఖాళీ కట్టించేవాడు. మార్కెట్ యార్డ్ కానీ, స్టేడియం కానీ, స్కూల్స్ కానీ అది చేసాం. రోడ్డు అయినా ఒక ముఖ్యమంత్రి కూడా పులివెందల డోర్ తప్ప ఎక్కడ అభివృద్ధి కాలేదు. ఎక్కడ రోడ్డు పడదు. ఎందుకు వేసుకుంటారు? ఒక ఆయన 4,000 కోట్లు పెట్టాడు, 2,000 కోట్లు పెట్టాడు రోడ్డు కోసం. అని రోడ్డు డబ్బులు వచ్చి రోడ్డు వల్ల ఏముంది? వెహికల్స్ ముందు పోతే అంతే. కాబట్టి ప్రజలకు ఏం లాభం ఉంది? ప్రజలు లాభం లేదు కదా. ప్రజల బెనిఫిట్ పిల్లల భవిష్యత్తు ఏంటి, వాళ్ళ తాగిన సమస్య ఏంటి, పిల్లల భవిష్యత్ ఉద్యోగాలు ఏంటి, కొత్త కంపెనీస్ వచ్చా, లేదా పండించబడి గిట్టుబాటు ధర వచ్చిందా, లేదా డ్రిప్లికేషన్ ఉందా, లేదా ఏంటో చెప్పండి. బస్సెస్ కొత్త బస్సెస్ వస్తున్నాయా, లేదా కొత్త సౌకర్యం ఏర్పడిందా, నీళ్ళు ఇచ్చా, చెప్పండి. అది అభివృద్ధి అంటే ప్రజలు మెచ్చుకోవాలి. నేను రోడ్ వేసాను, నేను బిల్డింగ్ అంటే అభివృద్ధి కాదు అది. సరే అభివృద్ధిలో మనం ఎంత ఇబ్బంది పెట్టా కొడుతుంది ప్రజలు తెలుసు. ఎంతకాలం ఇబ్బంది పెట్టారో ఈ ప్రభుత్వంలో ఒక వ్యక్తిగత మాట్లాడలేదు. ప్రభుత్వం ఎన్ని ఇబ్బంది పెట్టారో చెప్పండి. రెడీగా మాట్లాడండి. ఒక రోడ్ వేసి మాత్రము బిల్డింగ్ అభివృద్ధి కాదు అది. ప్రజల అవసరాలు తీర్చాలి. పిల్లల భవిష్యత్తు బాగుండాలి, వాళ్ళు పంట గిరిపడి రావాలి, వాళ్ళ పిల్లల బుద్ధి కనిపించాలి. అది అభివృద్ధి కానీ రోడ్డు వేసే అభివృద్ధి కాదు అది. రోడ్లు వేస్తే ఎక్కడ రోడ్డు వాళ్ళు లిమిట్ వేసుకున్నాడు. రోడ్డు బయటపోతే సార్ డోన్ కరువు ప్రాంతము, డోను ప్యాప్లీ మండలాలు తప్ప బేతచల్ల కరువు మండలంగా ప్రకటించారు. ఆ రైతాంగం కూడా చాలా కరువు మండలం ప్రకటించాలని ఆందోళన చేస్తున్నారు. దీన్ని వెళ్ళటం చూడండి. ఇప్పుడు ఏదైనా కానీ పార్టీ పక్క పెట్టి వాస్తవాలు మాట్లాడుకొని అన్నీ ప్రకటించాలి. ఇప్పుడు నేను కూడా ప్యాప్లీ డోన్ కంటే బేతచల్ల రిచెస్ట్ ప్లేస్. అక్కడ సేద్యం ఉంది కానీ బిజినెసెస్ ఎక్కువ ఉన్నాయి. ఇండస్ట్రీ ఎక్కువ కాబట్టి ఆయన మళ్ళీ స్వాడ కోసం బట్ నాట్ కరెక్ట్. అది బేతచల్ల మండతో పాటు డోన్ డిక్లేర్ చేయాలి అన్నీ. ఆయన ఒక డోన్కి మంత్రి కాదు, జిల్లాకు మంత్రి, రాష్ట్రానికి ఫైనాన్స్ మంత్రి. కాబట్టి ఒక ఫైనాన్స్ మంత్రిగా కరువు ఉన్న ప్రాంతాలు ప్రకటించే బాధ్యత ఆయనకు ఉంది. అది మళ్ళీ ప్రకటించారు కాబట్టి అది బాగా వదిలిపెడతారు. అందుకే దాన్ని మాట్లాడుకోలేదు. క్లియర్ ఎక్కడ కానీ కరువు ఉన్నప్పుడు మొత్తం ఆంధ్ర రాష్ట్రం అంతా కరువు ఉంది. ఈ సంవత్సరం చాలా దారుణంగా తారీఖులు కానీ ప్రకటించాలి.
ప్రకటించబోతున్నా లాభం మనకేం బెనిఫిట్ రావట్లేదు. నాకు తెలిసిన బెనిఫిట్ రావట్లేదు. ఎక్కడ బెనిఫిట్ రావట్లేదు. ఇప్పుడు ల్యాండ్ నష్టపరిస్తున్నారు, ఎక్కడ రావట్లేదు. వీళ్ళకి చెప్పుకుంటూ ఇచ్చినాం తప్పటి నుంచి ఎక్కడ వాస్తవంగా ప్రజలు కొంత 1% పేర్లు పోతప్పటి నుంచి 90% మాత్రం ఎవరు పోవట్లేదు, ఏ కార్యక్రమం పోవట్లేదు. అది వాస్తవం. సార్ ఫైనల్గా ఈ రాబోయేటువంటి ఎన్నికల్లో పోటీ చేయబోతున్నారు, మీ ఎజెండా ఏంటి? అజెండా ఫెయిల్యూర్ మేము చేయబోతున్నాం. ఈ గవర్నమెంట్ ఫెయిల్ అయిపోయింది కాబట్టి మేము వస్తే నా అజెండా మాత్రం ఒకటి, నీరు ఇరిగేషన్. నా అజెండా ఇరిగేషన్. మా ప్రాంతం ఇండస్ట్రీస్ రావాలి, మా ప్రాంత పిల్లలు బయటపోకుండా ఉద్యోగాలు కావాలి. మా ఆంధ్ర రాష్ట్రంలో ముఖ్యంగా మా రాయలసీమలో మేమంతా తుంగభద్ర ఆధారపడిన ప్రాంతం కృష్ణా బేసిన్ మీద ఆ సమస్య తీసుకోవాలి, శాశ్వతం తీసుకోవాలి. ఈరోజు ఎందుకంటే నా ఉద్దేశం ఈ ప్రాంతంలో ఎక్కువ మేము మిర్చి పండిస్తాం, ఉల్లిగడ్డ పండిస్తాం, రకరకాల కూరగాయలు పండిస్తాం. దానికి ఒక ప్రభుత్వం ఉండేటువంటి బెనిఫిట్ రావట్లేదు మాకు. ఒక టమాటో ఫ్యాక్టరీ కట్టాలి, కట్టాలంటే నీళ్ళు కావాలి, నీళ్ళు కావాలంటే వేదావతి రావాలి, గుండెలు రావాలి, ఎల్ఎస్ రావాలి. వస్తే డెఫినెట్గా టమాటో మించి బ్యాక్ పెడతారు. వాటర్ ఉంది మనకు. ఎందుకు రాలంటే ఈ సీడ్ షూట్ వాటర్ లేదు. మనం ఒకసారి నీళ్ళు వచ్చాక సీడ్ మార్చుకుంటే బ్రహ్మాండ ఫ్యాక్టరీ వస్తుంది, ఎంప్లాయ్మెంట్ వస్తుంది, ప్రొడక్షన్ వస్తుంది, మంచి ప్రొడక్షన్ వస్తుంది మనకు. ఇవన్నీ చేయట్లేదు. మన ఖనిజాల మీద మంచి మంచి మినరల్స్ ఉన్నాయి, పెట్టి మంచి మినరల్స్ పెట్టుకోవచ్చు. వస్తుంది మనకు ఏర్పరచుకొని క్రియేట్ చేయాలి. మనం రెవెన్యూ చేసుకుంటే మనం ఇప్పుడు ఎన్ని రోజులు మనము బాగా తీసుకొచ్చి బతుకుతాం. ఇంట్రెస్ట్ ఎంత పడుతుంది. ఇవన్నీ కూడా మనము రాష్ట్రానికి ఆర్థిక పరిస్థితి ఎలా మెచ్చుకోవాలి, మన అప్పు తగ్గించుకొని మన సొంత కాలం మీద నిలబడని భావన పోవాలి చెబుతారు. పోతే అప్పుడు మన రాష్ట్రం బాగుపడుతుంది. కొన్ని వేల కోట్లు అయితే ఎంత ఇంట్రెస్ట్ వస్తుంది, నెలకు ఎంత ఇంట్రెస్ట్ చేస్తుందో కొన్ని లక్షల కోట్లు ఇంట్రెస్ట్ వస్తుంది. ఓన్లీ ప్రజలు కట్టాలి. డైరెక్ట్గా ముఖ్యమంత్రి కట్టేవాడు కంటే ప్రజలు కట్టాలి. అది బాగా ప్రజలకు వస్తుంది. తగ్గించి బాధ్యత చేయాలి. అప్పుడు ఏంటంటే రెవెన్యూ పెంచుకోవాలి. రెవెన్యూ ఎట్లా పెంచుకోవాలి? ఆర్థిక వనరులు మనకు ఉన్న వనరులు దాన్ని బాగా అభివృద్ధి చేసుకుంటే ఎప్పటికీ మనకు వస్తుంది. ఇన్వెస్ట్మెంట్ కానివ్వండి, చోత ఫ్యాక్టరీస్ కానివ్వండి, ఎక్కడైతే మనకు వసతులు పెట్టండి. అది కూడా పెట్టే ఎంత ప్రమాణం అనేది అలా మందరం పెట్టండి. ప్రమాణం వసతులు మనకు ఏమంటే ప్రజలు పట్టించుకోకుండా ఈ ప్రభుత్వం వెళ్తుంది. కరెక్ట్. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి. అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.